హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన HTML యూజ్ చేసి మన వెబ్‌సైట్‌కి లోగో మీన్స్ ఫేవైకాన్ ఎలా ఇయ్యాలో చూద్దాం. నా వెబ్‌సైట్ అయితే ఇదే. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కదా! ఇలాంటి ఫేవైకాన్స్ ఇక్కడైతే వస్తాయి కదా! మన టైటిల్ పక్కన ఏదైతే ఫేవైకాన్ వస్తుందో ఆ ఫేవైకాన్‌ని ఎలా మనం దానికి లింక్ చేయాలి అనేది నేను ఈరోజు చూపిస్తాను. ఈ ఇమేజ్‌నైతే నేను ఈరోజు నా వెబ్‌సైట్‌కి ఫేవైకాన్‌గా ఇయ్యాలనుకుంటున్నాను. దీని యొక్క సైజు మనకి 500x500 ఆర్ 512x512 మాత్రమే ఉండాలి సైజు. అంతకన్నా ఎక్కువ ఉంటే అది ఫేవైకాన్‌గా పనికిరాదనమాట. నేనైతే ఇప్పుడు ఒక ఇమేజ్‌నైతే డౌన్‌లోడ్ చేసుకున్నా. ఈ ఇమేజ్ సైజ్ వచ్చి 500x500 అయితే ఉంది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని నా వెబ్‌సైట్‌కి అయితే ఇలా అయితే లింక్ చేయబోతున్నా. జస్ట్ నేను ఆల్రెడీ ఒకటి ఇచ్చున్నాను. నేను సేవ్ చేయంగానే ఇప్పుడైతే ఇక్కడికి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ HTMLని యూజ్ చేసి మనం ఇక్కడ డిస్‌ప్లే అయ్యే ఫేవైకాన్‌ని ఎలా మనం ఇయ్యాలి అనేది చూద్దాం. జస్ట్ అయితే నేను లింక్ అయితే ఇస్తున్నా కదా! ఈ లింక్ క్లోజ్ చేసా. ఈ లింక్‌లో మనకి ఫస్ట్ అయితే రిలేషన్ అయితే ఇయ్యాలనమాట. REL రిలేషన్ ఏంటి? ఐకాన్. ఐకాన్ అని అయితే ఇచ్చిన తర్వాత అన్ని స్మాల్ ఐకాన్. ఇక్కడ మనం HREF అయితే ఇయ్యాలి. అది ఇమేజ్ ఎక్కడుంది? నేను ఆల్రెడీ ఆ ఇమేజ్‌ని నా ఫోల్డర్‌లోకి అయితే నేను పెట్టేసుకున్నాను. నా వెబ్‌సైట్ ఫోల్డర్‌లోకి. నేను ఈ లోగో డాట్ పీఎన్‌జీ అనే ఇమేజే ఫేవైకాన్. ఇప్పుడు ఆ ఇమేజ్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ చేయంగానే ఇక్కడైతే ఫేవైకాన్ అయితే డిస్‌ప్లే అయిపోయింది. ఒకవేళ ఈ ఇమేజ్ కాకుండా నేను ఇంకో ఇమేజ్‌తో ఇప్పుడు ట్రై చేస్తాను. ఐకాన్స్. వేరే ఏదైనా ఒక ఇమేజ్‌ని తీసుకుందాం. ఆర్ లోగో. అందరికీ మనకు తెలిసిన లోగో. ఇలా అయింది, నాకు బాగా నచ్చింది. ఆర్ ఏదో ఒకటి సింగిల్‌గా ఉన్న లోగో తీసుకుందాం అనుకున్నా. ఇన్‌స్టాగ్రామ్. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ మనందరికి తెలిసిన లోగోనే. ఈ లోగోని అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేసుకుంటా వీటిని. సేవ్ ఇమేజ్. నేను జస్ట్ స్నాప్ అయితే తీసుకుంటా. ఎందుకు ఇదంతా? స్నాప్ అయితే తీసుకున్నా. నేను ఇప్పుడు ఈ ఇమేజ్‌ని నా వెబ్‌సైట్ ఫోల్డర్‌లో అయితే పెట్టుకుంటాను. డెస్క్‌టాప్, యూట్యూబ్ టెస్ట్. నేను ఇందులో అయితే పెట్టుకున్నా. ఓకే. దీనికి లోగో 1 అని అయితే నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మనమైతే ట్రై చేద్దాం. ఈ లోగో 1 అయితే నేను ఇస్తున్నా. సేవ్ చేసిన. సేవ్ చేయంగానే చూడండి, మన వెబ్ పేజ్‌కి ఇక్కడ ఆల్రెడీ అయితే క్రియేట్ అయిపోయింది. నేను చూపిస్తా. మన వెబ్ పేజ్‌కి ఇక్కడ ఒక ఫేవైకాన్ అయితే క్రియేట్ అయిపోయింది ఇన్‌స్టాగ్రామ్‌తో. ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టిందే పెడుతున్నా. ఇప్పుడైతే చేంజ్ అయిపోయింది. ఇలా మనం వెబ్‌సైట్ ఫోల్డర్‌లోకి ఫేవైకాన్స్‌ని ఇన్సర్ట్ చేసుకొని మనం ఈ ఈ లింక్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేసి మనం ఈజీగా ఐకాన్స్ అన్నిటిని మనం ఫేవైకాన్స్‌ని అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. లింక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.